భారత మాజీ ప్రధాని పివికి భారతరత్న రావడంపై ఆయన సొంత గ్రామం వంగరలో పండుగ వాతావరణం నెలకొంది. పటాకులు కాలుస్తూ గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. పివి నరసింహారావు వంటి గొప్ప నేతకు భారతరత్న ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా వంగర గ్రామం నుంచి మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. శోభన్, చెప్పాలంటే యాక్చువల్గా ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజుగా చెప్పొచ్చు. ఎందుకంటే బహుభాషా కోవిదుడు, రాజకీయ కోవిదుడే కాదు, ముఖ్యంగా చూసుకుంటే భారతదేశం సంబంధించి చూసుకుంటే ఈరోజు భారత రత్న పివి నరసింహారావు రావడం భారతదేశంలోనే తెలుగు ప్రజలకు ఇది ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో భారత రత్న ఇవ్వాలనేది ప్రతి ఒక్కరు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి చూసుకుంటే కూడా అన్నాడు కేసీఆర్ కూడా దీనికి ఎట్టి పరిస్థితుల్లో భారతరత్న ఇవ్వాలని చెప్పినట్టు నేపథ్యం ఒకేతైతే ముఖ్యంగా వంగర గ్రామం ఈరోజు దేశంలోనే ఎవరి నోట విన్నా కూడా వంగర పేరు వినొస్తుందంటే దానికి ఏ చూసినా కానీ పివి నరసింహారావు పేరును ప్రతి ఇంట్లో అంటే ఈ రోజు వంగర్లో ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి ఈ శోభన్. ఎందుకంటే భారత రత్న అవార్డు అనేది చాలా ప్రతిష్టాత్మకమైంది. అలాంటి అవార్డును పివి నరసింహారావు గారు రావడం, అదిగో తెలుగు బిడ్డకు రావడం మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇది పివి నరసింహారావు గారు ఆనాడు ఇక్కడే చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు ఈ ఇంట్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. ఆ తదనంతరం హైదరాబాద్ లో చదివారు. అంటే ఇలాంటి నేపథ్యం, అంటే ఈ చిన్న గ్రామం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగినటువంటి పివి నరసింహారావు గురించి వంగరలో ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప విషయంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంట్లోనే ఒక భారతరత్న వచ్చిందా అన్నంత ఫీలింగ్ కలుగుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది వంగరలో. ప్రస్తుతం మనకు మదన్ మోహన్ గారు ఉన్నారు, వారి అన్న కుమారుడు, వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, తమ్ముడు, సార్ చెప్పండి సార్. అంటే మొత్తం మీద పివి నరసింహారావు గారికి భారతరత్న రావడం అంటే ఎంతో ప్రతిష్టాత్మకం. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? మేము చాలా ఆనందపడుతున్నాం. సుదీర్ఘ నిరీక్షణ మాకు ఇది. వారి మరణానంతరం రావాలని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల రాలేదు. ఏమైనా ఈరోజు సుదినం. అటువంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న వరించడం మేము చాలా ఆనందపడుతున్నాం. మా ఆనందం కాదు ఇది, ప్రజల ఆనందం, తెలుగు ప్రజల ఆనందం, అదేవిధంగా దేశ ప్రజల ఆనందం. ఇది ఒక కుటుంబపరమైన సమస్యగా, కుటుంబపరమైన అంశంగా కాకుండా ఆయన మేధస్సును, ఆయన చేసిన సంస్కరణలను, దేశానికి చేసిన సేవలను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చేసిన సేవలను, ఆయన అంటే వివిధ హోదాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నప్పుడు తనకంటూ ఒక ముద్ర ఉండాలని ఆయన ఆలోచించిన వ్యక్తి. ముఖ్యంగా మనం కనుక చూసినట్టయితే భూ సంస్కరణలు, ఆయన అంతకుముందు రాష్ట్ర మంత్రిగా అనేక సంస్కరణలు, అనేక శాఖలు తీసుకొచ్చినప్పటికీ భూ సంస్కరణ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో పట్టిపీడిస్తున్న సమస్య. ఒక యజమాని దగ్గర వందలాది ఎకరాలు ఉండడం, వేరే ప్రజలకు దాన్ని సాగు చేసే అవకాశం లేకపోవడం. అప్పుడు ఏంటంటే చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ముఖ్యమంత్రిగా భూ సంస్కరణల చట్టాన్ని తెచ్చి అది అమలైన తర్వాత ఒక 1.5 yearలో ఆయన రాజీనామా చేయడం జరిగింది. అప్పుడే ఆయన ఏం చేసిందంటే ఇది చట్టాలు చేసేవాడు ఆచరించాలని నమ్మిన మహోన్నత వ్యక్తి. అప్పుడే ఆయనకు సంబంధించిన 800 ఎకరాల భూమిని ఆయన పేద ప్రజలకు దారాదత్తం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రతిఫలాలు ఏంటంటే, ఇప్పుడు ఆనాడు పేద ప్రజలకు ఎవరికైతే అందజేశారో గత ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఇక్కడ వంగర్లో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకురావాలి అన్నప్పుడు మళ్ళీ స్థల సేకరణ అవకాశం ఏర్పడింది. అప్పుడు అదే ప్రభుత్వం ఈ రైతుల దగ్గర సుమారు 18.5 లక్షలకు ఒక ఎకరాన్ని వారు కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధంగా అంటే వారు పంటల మీద కాకుండా ఒక ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే సంకల్పం సిద్ధించిందని మేము ఆలోచించడం జరిగింది. ఇక భారతరత్న విషయానికి వస్తే గత ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని కూడా చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తర్వాత ఆయన శత జయంతి ఉత్సవాలు నిర్వహించినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఒక తెలుగు బిడ్డగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అదే సందర్భాన్ని కూడా ఇటీవల వారి జయంతి కానీ మన వర్ధంతి జరిగినప్పుడు కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ తర్వాత రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కూడా మా వంతు కర్తవ్యంగా మేము కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ సంకల్ప సిద్ధి, అందరి సంకల్ప సిద్ధి నెరవేరింది. మేము చాలా ఆనందించడం జరుగుతున్నది. ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ గారి సంకల్పం ఒకటైతే ఈ రోజు భారతరత్న రావడం మరొక ఎత్తు అని చెప్పాలి. మరోవైపు చూసుకుంటే రాష్ట్రం విషయానికి వస్తే ఇది ఉంటే, దేశం విషయానికి వస్తే ఆర్థిక సంస్కరణలు కూడా
ఒకప్పుడు కుంటుపడినటువంటి నేపథ్యం, అంటే ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందా అని చూస్తున్న నేపథ్యంలో దాన్ని గాడిన పెట్టిన ఘనత కూడా పివి నరసింహారావుకి దక్కుతుంది. అలాంటి సిచ్యువేషన్ చూసినటువంటి పివి నరసింహారావు ఈ రోజు ఇక వంగర నుంచి ఒక ప్రధానిగా ఎదగడం, ఆర్థిక సంస్కరణ ప్రవేశపెట్టడం పట్ల కూడా అంటే మీ కుటుంబ సభ్యుల్లో మీకు ఎట్లాంటి ఆనందం ఎట్లా? నేను ఎందుకంటే మేము ఇక్కడ ఉన్న మిత్రులంతా ఇక్కడ 50-60 సంవత్సరాల అసోసియేషన్ మాది. 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నా. తర్వాత వివిధ కారణాలతో వేరే చోటుకి పోయినప్పుడు పివి గారు రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ అర్ధరాత్రి అపరాత్రి అయినా వంగరగా వచ్చేది. ఆయనకి ఏమిటంటే వ్యవసాయం అంటే మక్కువ. వారి సతీమణి సత్యమ్మ, ఆమె వ్యవసాయ కార్యక్రమాలు చూస్తుండేది. వారు పొద్దుగాల 6:30కు లేచి లుంగి కట్టుకొని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించేవాడు. రైతాంగం ఒకే వ్యవసాయ పద్ధతులపై ఆధారపడొద్దని ఆయన ఏం చేసిందంటే ఆనాడే ఒక వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వంగర్లో ప్రారంభించడం జరిగింది. అదే ఏంటంటే అనుబంధ పరిశ్రమలు కావచ్చు. అదేంటంటే ఇక్కడ గౌడు బర్రెలను హర్యానా నుండి తీసుకొచ్చి పాడి పరిశ్రమ పెట్టారు. చెరుకు బండి ఇచ్చి బెల్లం తయారు చేశారు. అదేవిధంగా కోళ్ల పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోళ్ల పరిశ్రమను స్టార్ట్ చేశారు. ఈ విధంగా తర్వాత ఇక్కడ ఏంటంటే ఈ మన వెనుకటి రోజుల్లో మోటెడ్లు ఉండేది. మోటెడ్ల స్థానే తర్వాత ఆయిల్ ఇంజన్ రిపేర్ అయితే కూడా ఆయనే చేసుకునే పరిస్థితి ఉండే. తర్వాత వంగర్లో విద్యుత్ తీసుకురావాలని 1952లోనే ఆయన ఏం చేశారంటే కరెంటును ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది. అంటే ఆయన ఎప్పుడున్నా తన వ్యక్తిగత పనులకు చూసుకోలే, తన వల్ల ప్రజలకు మంచి జరగాలని ఆలోచించిన వ్యక్తి. ఇప్పుడు మన ఆర్థిక సంస్కరణ గురించి మాట్లాడుతున్నాం. మన పిల్లలు ఇవాళ మనం అది ఇంజనీరింగ్ విద్యను చూసినట్టయితే చాలా మంది ఏంటంటే కంప్యూటర్ సైన్స్, హార్డ్వేర్, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నారు. ఇవాళ ఇదంతా ఏంటంటే ఆనాడు ఈ సరళీకృత ఆర్థిక విధానం ద్వారా మనం వెనుకట రోజుల్లో ఒక సిస్టమ్ కొనాలంటే 80,000 రూపాయలు ఉండే. ఇవాళ మనకు 30,000 దొరుకుతున్నది. బికాజ్ ఆఫ్ ఇది ఎకనామిక్ లిబరలైజేషన్. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ తర్వాత దాన్ని సరళీకృతం చేయడం వల్ల మనమంతా చేస్తున్నాం. ఆయన ముఖ్యమంత్రి దిగిపోయిన తర్వాత ఒక రిమింగ్టన్ మిషన్ అనేది జపాన్ మిషన్ ఉండేది. ఆయన చూపుడు వేలుతో టైప్ చేసేది. చూపుడు వేలుతోని మనం ఏఎస్డిఎఫ్ జేకేఎల్ కాకుండా చూపుడు వేలుతో టైప్ చేసిండు. ఇవాళ మనకు అనిపిస్తుంది ఇవాళ మనం సెల్ ఫోన్ వాడుతున్నాం, మనం కేవలం ఒక తంబునే యూజ్ చేస్తున్నాం. ఇది ఈ చూపుడు వేలు ఇక్కడ తంబు అనేది, ఈ చూపుడు వేలే తంబైందనేది పివి నరసింహారావు గారు 55 సంవత్సరాల క్రితం వంగర్లో ఏంటంటే అది విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగల శాస్త్రఫన్ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీషులో అనువదించిన తర్వాత దాన్ని హిందీకి తర్జుమా చేయడం జరిగింది. అది ఈ ఇంటిలోనే ఒక రూమ్ దాని కొరకు ఉండేది. అది ఏంటంటే ఆ మేధావి మాకు ఇప్పుడు అనిపిస్తుంది, మాకు 62 ఏళ్ళు, అరే మేము 52 సంవత్సరాల కింద చూసింది ఇప్పుడు నిజమైంది అనేది. అంటే ప్రతిఫలాలు అనేది వెనువెంటనే ఉండవు, అది దానికి టైం పడుతుంది. అది అనుభవించినాడు ఆనందం కలుగుతుంది. అదేవిధంగా భారతరత్న వారికే కాదు మాకు వచ్చినట్టు ఫీలింగ్ అవుతుంది. ఇది శోభన్ మొత్తం మీద చూసుకుంటే 1000 పడగలను కూడా ఇంగ్లీష్ తెలుగులో కూడా అనువాదం చేసినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి పివి నరసింహారావు. చూడొచ్చు, పివి నరసింహారావు చిన్నప్పుడు ఇదే ఇంటిలో తిరిగినట్టు నేపథ్యం. అంటే గ్రామానికి చెందిన వంగర గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి పివి నరసింహారావు విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు వంగర గ్రామం ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంగా గుర్తించిన వంగర ఉందని చెప్పాలి. వంగర అంటేనే ఒకప్పుడు కుగ్రామం, కానీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ వంగరకు పెద్ద పేరు వచ్చింది. ఆ తదనంతరం చూసుకుంటే ఇప్పుడు భారతరత్న వచ్చిన తర్వాత ఈరోజు చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ప్రజల్లో ఒక ఆనందం వ్యక్తమవుతుంది. చూడొచ్చు, మనం గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి పివి నరసింహారావు తిరిగిన ప్రతి గదిని కూడా, కదలికలను కూడా వారి చిన్నప్పటి స్నేహితులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అంటే ఆనాటి జ్ఞాపకాలను మదిలోంచి తెలుసుకొని ఒక్కొక్కసారి తమ గ్రామానికే వచ్చిందా భారతరత్న అన్నంత ఫీలింగ్ ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. చూడొచ్చు, మనం పివి నరసింహారావుకు సంబంధించినటువంటి వాహనం. మరోవైపు ఇక్కడ చూసుకుంటే చాలా మంది వృద్ధ మహిళలు కూడా కూర్చున్నారు. ఎందుకంటే తమ గ్రామానికి చెందిన ఒక ముద్దు బిడ్డకు ఈరోజు భారతరత్న వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పివి నరసింహారావు గారు స్వయంగా సైకిల్ చూడొచ్చు. మనం ఆ సైకిల్ ను కూడా విజువల్ ద్వారా చూస్తే మనకు కనిపిస్తుంది. ఇదే సైకిల్ ఒకప్పుడు పివి నరసింహారావు గారు తొక్కినటువంటి నేపథ్యం. అంటే మొత్తం మీద వంగర అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి. ఆనాడు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత, అదైతే ఈరోజు భారతరత్న వచ్చిన తర్వాత చూడొచ్చు మనం ఫొటోస్ కూడా, ఒక్కొక్క ఫోటోను ఆనాటి జ్ఞాపకాలు
చిత్రంల ద్వారా ముందటి రూమ్లో భద్రపరిచినటువంటి నేపథ్యం. ఏదేమైనా కానీ బహుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు ఈరోజు భారతరత్న అవార్డు వచ్చిన నేపథ్యంలో మరోవైపు ముఖ్యంగా శతాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహించడం ఒకటైతే తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలని చెప్పి కూడా దానిపై పోరాటం చేసినటువంటి నేపథ్యం మనం ప్రత్యక్షంగా విజువల్ ద్వారా చూస్తున్నాం. ఇది పివి నరసింహారావు గారు సైకిల్ యాత్ర చేసినటువంటి పరిస్థితి. దాని ప్రత్యక్షంగా ఈ సైకిల్ ఇప్పటికి కూడా ఇక్కడే ఉంది. అంటే ఏదేమైనా కానీ భారతదేశంలో అందులో తెలుగుకు సంబంధించిన తెలుగు బిడ్డడు పివి నరసింహారావుకు సంబంధించి చూసుకుంటే ఈరోజు భారతరత్న అవార్డు రావడం ఈ యొక్క గ్రామ ప్రజలే కాదు, జిల్లా ప్రజలే కాదు, భారతదేశం యావత్తు కూడా సంబరం చెందుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ బహుభాషా కోదుడే కాదు, ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సంస్కరణలు కూడా గాడిన పెట్టిన ఘనత కూడా పివి నరసింహారావుకే వస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో తమ ముద్దు బిడ్డ వంగరకు సంబంధించిన ఒక ముద్దు బిడ్డ, కుగ్రామం అయినటువంటి వంగరకు సంబంధించిన ఒక ముద్దు బిడ్డ ప్రధానమంత్రి అయిండు. ఈరోజు భారతరత్న అవార్డు కూడా తీసుకున్న నేపథ్యంలో వారికే భారతరత్న వచ్చిందన్నంత ఉత్సాహం ప్రతి ఒక్కరిలో కూడా మనకు కనిపిస్తుంది. శోభన్, ఇది ఇక్కడ తాజా అప్డేట్స్. ఓటు స్టూడియో. రైట్.